హాయ్ అండి. హలో నమస్తే. అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్కి వ్లాగ్స్ షేక్ అబ్దుల్ అండి. ఈరోజు మనం లూలు మాల్‌లో ఉన్నామండి. లూలు మాల్‌లో మనకి అసలు ఏ టైప్ ఆఫ్ సీ ఫుడ్ దొరుకుతుంది? ఏ టైప్ ఆఫ్ బేకరీ ఐటెమ్ దొరుకుతుంది? ఏ టైప్ ఆఫ్ స్వీట్స్ దొరుకుతుంది? ఏంటని మనం ఈరోజు అలాంటి ముచ్చట్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందైతే మనం మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ వచ్చేటప్పటికి సీ ఫుడ్ అండి. అసలు చాలా వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయన్నమాట. మనకి లైక్ వెరైటీ ఆఫ్ పీతలు గానియండి, స్మాల్ సైజ్, బిగ్ సైజ్ గానియండి, మనకి చేపలు గానియండి, సముద్రం చేపలు గానియండి, మనకి చాలా రకాలు వెరీ రీజనబుల్ ప్రైసెస్ అయితే నాకైతే చాలా అనిపించినాయి ఇక్కడ. మనకి సముద్రం చేపలు చాలా మనకి వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి ఎగ్స్‌లో కూడా వీళ్ళ దగ్గర చాలా రకాల ఎగ్స్ అయితే నేను చూశానండి. ఈ నాటుగుడ్లు గానియండి, నార్మల్ గానియండి, మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మనకి ఈ ఫిష్ గానియండి, ఈ మనకి చికెన్ గానియండి, మటన్ గానియండి, రెడీ టు కుక్ గూడా మనకి ఏ పీస్ కావాలంటే ఆ పీస్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టి జస్ట్ ఇంటికి తీసుకొచ్చి మనం కుక్ చేసుకొని తినే రకంగా కూడా మనకి ఇక్కడ పెద్ద పెద్ద ర్యాకులు అయితే పెట్టారు. మనకి తలకాయ గానియండి, మన కాళ్ళు గానియండి, బోటీ గానియండి, రకరకాల మనకి మొత్తం ఎలా కావాలంటే అలా. మనకి ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ అయితే వీళ్ళ దగ్గర చక్కగా పెట్టి మ్యాగ్నేట్ చేసి కూడా పెట్టారు. మనం ఇంటికి తీసుకొని జస్ట్ కుక్ చేసుకోవటం తింటమే అలా కూడా అరేంజ్ చేసి పెట్టారు మనకి. ఇప్పటికి మెత్తళ్ళు కానివ్వండి, మనకి ఇప్పటికి బొమ్మిడాయి కానివ్వండి, అన్ని రకరకాలండి. మనకి సీ ఫుడ్లో కూడా అన్ని చాలా రకాల సీ ఫుడ్ ఇక్కడ చాలా రకాల డిఫరెంట్ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే వెరైటీ ఆఫ్ సీ ఫుడ్స్ అయితే చాలా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఆ ప్రైస్ కూడా చాలా నాకు రీజనబుల్గా అనిపించింది. బయటకి కానీ ఇక్కడ కానీ చూసుకుంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ వెరైటీ ఎక్కువ ఉంది. మనకి బయట అయితే ఇంత వెరైటీ దొరకదు, ఏదో ఒకటి రెండు దొరుకుతాయి. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ మనకి సీ ఫుడ్ అయితే నేను ఇక్కడ చూశానండి. మనకి ఎలా కావాలంటే అలా గోటు, మనకి ఎలా కావాలంటే అలా చిన్న చిన్న ముక్కలు, పెద్ద పెద్ద ముక్కలు, లేదంటే ఇక్కడ కీమా కట్ చేసి ఉన్న రిబ్స్ సపరేట్గా పెట్టారు. మనకి బోన్స్ సపరేట్గా పెట్టారు. ఎలా కావాలంటే అలా రెడీ టు కుక్ అనమాట, రెడీ టు ఈట్ అని చాలా రకాలుగా చక్కగా మనకైతే ర్యాక్స్లో అరేంజ్ చేసి అయితే పెట్టారు. ప్రైసెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రెడీ టు కుక్ కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ అంటే మనకి జస్ట్ వాళ్ళు ఏదైతే మనకి హోల్సేల్ ప్రైస్ అయితే అదే ప్రైస్ అయితే పెట్టారు. ఇక్కడ స్పెషల్ చెప్పారంటే మనకి కడకనాథ్ అండి. కడకనాథ్ మనకి చికెన్ కావాలంటే బయట చాలా కాస్ట్ అనమాట. అది కేజీ దాదాపు 1000 రూపీస్ వరకు ఉంటుంది. ఇక్కడ కడకనాథ్ ఇక్కడ మనకు వచ్చేప్పటికి చక్కగా క్లీన్ చేసి పెట్టారనమాట. కోడి మనకు వచ్చేప్పటికి దాదాపు 500 పడుతుంది. ఇక వచ్చేటప్పుడు ఇక్కడ చెప్పుకోవాల్సింది బేకరీ అండి. బేకరీ ఐటమ్స్ అండి. అసలు చాలా బేకరీ ఐటమ్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర పికిల్స్ కూడా మనకి మామూలు నార్మల్ పికిల్స్ ఉన్నాయి. నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. అవి చాలా రీజనబుల్ ప్రైసెస్ అండి. డ్రింక్స్ గానియండి, మనకి మొత్తం బయట ఫ్లేవర్ వాటర్ గానియండి, మనకి చాలా డిఫరెంట్ ఆఫ్ వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. వీళ్ళ దగ్గర అసలు స్నాక్స్ కానీ చిన్నపిల్లలకి ఇష్టపడే స్నాక్స్ కానీ, మనకి పరోటా గానియండి, చపాతీ గానియండి, మనకి పేస్ట్రీస్ గానియండి, బయట దొరికే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుంది. చాలా తక్కువ రేట్‌కి అయితే దొరుకుతుంది. అసలు ఇక్కడ నేను చూసింది ఏంటంటే శాండ్‌విచెస్ అనమాట. మనకి బయట శాండ్‌విచెస్ వీళ్ళ దగ్గర శాండ్‌విచెస్ బయట తినాలంటే దాదాపు 150 రూపీస్ చార్జ్ చేస్తారు. వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి మనకి 50-100 బిలోనే ఉన్నాయి. అది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్. ఇక్కడ స్వీట్స్ చెప్పుకోవడానికంటే స్వీట్స్ చాలా డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ అండి. పంజాబీ స్వీట్స్ ఉన్నాయి మనకి. అంటే మనకి ఇండియన్ కల్చర్ వచ్చేసరికి రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల స్వీట్స్ మొత్తం వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి. అది కూడా రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది. నాకైతే పెద్ద ఓవర్ కాస్ట్ అయితే ఏమి అనిపించలేదు. ప్రతీది కూడా చాలా రీజనబుల్‌గానే ఉంది. మనం బయట ఏదైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లతో పోల్చుకున్నా గానీ కొద్దిగా తక్కువే ఉంది. బయట మీద కొద్దిగా తక్కువ గానీ ఎక్కువైతే ఏం లేదండి వీళ్ళ దగ్గర. అసలు వీళ్ళ దగ్గర లాట్స్ ఆఫ్ హ్యూజ్ బేకరీ అనమాట. చాలా పెద్ద బేకరీ అండి. అప్పటికప్పుడు వాళ్ళు తయారు చేస్తున్నారు. అప్పటికప్పుడు అక్కడ పెడుతున్నారు సెల్లింగ్‌కి. ఏ రోజుది ఆ రోజు ఫ్రెష్‌గా మనకి కుక్ చేసి ఏ రోజు బేకరీ ఐటెమ్ ఫ్రెష్‌గా పెట్టేసి అయితే వీళ్ళు సేల్స్ అయితే చేస్తారండి. అసలు చాలా డిఫరెంట్ ఆఫ్ బేకరీ ఐటెమ్స్ ఉన్నాయి. పేస్ట్రీస్ అయితే లాట్స్ ఆఫ్ పేస్ట్రీస్ అండి. మన పేస్ట్రీస్ కూడా చాలా తక్కువ ప్రైస్ కానీ మరీ ఎక్కువ ప్రైస్ అయితే ఏం లేదు. ఇక్కడ మనం చెప్పుకోదగాల్సింది చికెన్ పఫ్ కానీ, ఎగ్ పఫ్స్ కానీ. చికెన్ పఫ్ అయితే అసలు సూపర్ అండి. మేము తిన్నాము. బయట అదే చికెన్ పఫ్ మనకి దాదాపు బయట వేరే బేకరీ చూసుకుని 100 రూపీస్ చార్జ్ చేస్తారు. వీళ్ళ దగ్గర వచ్చేప్పుడు జస్ట్ 40 రూపీస్ చార్జ్ చేశారు. దాంట్లో చికెన్ అయితే చాలా హ్యూజ్ పెట్టారండి. మనం బయట బేకరీస్‌లో చికెన్ పఫ్ అంటారు కానీ అంత చికెన్ అయితే ఏమి ఉండదు. చాలా తక్కువ పెడతారు. దీంట్లో లాట్స్ ఆఫ్ హ్యూజ్ మనకి చిన్న చిన్న బాల్స్ టైప్ ఆఫ్ చికెన్ అయితే చాలా పెట్టారు. అది కూడా చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీ అయితే ఉంది. ఇంకా బేకరీ ఐటమ్స్‌కి వచ్చేటప్పటికి కప్ కేక్స్. మా పిల్లలు కప్ కేక్స్ ట్రై చేశారండి. చాలా టేస్టీ ఉందని చెప్పి అన్నారు. అదిరిపోయింది అంటున్నారు. అసలు మామూలుగా లేదంటున్నారు. ఇంకా మనకి ఇక్కడ వచ్చేటప్పటికండి ఫుడ్ విషయానికొస్తే నాన్ వెజ్ తినేవాళ్ళకి నాన్ వెజ్ సెపరేట్‌గా పెట్టారండి. వెజిటేరియన్స్‌కి వెజిటేరియన్స్ సెపరేట్‌గా పెట్టారు. మనం ఏంటంటే ఇక్కడ తీసుకొని
థర్డ్ ఫ్లోర్‌లో తీసుకెళ్ళి మనకి అక్కడ ఫుడ్ ఇది ఉంటుంది. ఫుడ్ జోన్. అక్కడ కూర్చొని తినొచ్చనమాట. మనకు ఆ ఫుడ్ జోన్‌లో ప్రైసెస్ కానీ, ఇక్కడ ప్రైసెస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కూర్చొని తినొచ్చు మనం చక్కగా. హాయిగా ఫ్యామిలీస్‌తో వచ్చినప్పుడు ఏదైనా చక్కగా ఇక్కడ కొన్ని ఐటెమ్స్ తీసుకొనెళ్ళి, పైన కూర్చొని ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చనమాట. మన ఆ క్యాంటీన్‌లో ప్రైసెస్‌కి మన 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 వల్ల కాదు. చాలా కాస్ట్ అనమాట అక్కడ. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ చక్కగా కూర్చొని మనమైతే ఆ థర్డ్ ఫ్లోర్‌లో తినొచ్చు. ఇక్కడేంటంటే మనకి వెజిటేరియన్స్‌కి సెపరేట్, నాన్ వెజ్‌కి సెపరేట్ అన్నట్టుగా వీళ్ళు చక్కగా అరేంజ్ చేశారు. అది బెస్ట్ థింగ్ అనమాట మనకి మాల్‌లో వచ్చేటప్పటికి. ప్రైసెస్ కూడా మనకి బయటికి ఇక్కడికి పెద్ద డిఫరెన్స్ అయితే నాకేమి ఎక్కువ అనిపించలేదండి. ఇక్కడ కొద్దిగా మనకు గ్రామ్స్‌లో అమ్ముతున్నారు. నాకు అదే కొద్దిగా అర్థం కాలేదు. అయితే కొద్దిగా ప్రైస్ నాన్ వెజ్ అయితే కొద్దిగా ఈ కర్రీస్ గానియండి, బిర్యానీ గాని కొద్దిగా నాకు కొద్దిగా రేట్ ఎక్కువ అనిపించినియి. ఇంక మనకొచ్చి కేఎఫ్‌సీ ఐటెమ్ వచ్చేటప్పటికి చాలా తక్కువ రేట్ అయితే వీళ్ళు నాన్ వెజ్ ఐటెమ్‌లో పెట్టారండి మనకి. లైక్ మనకి వింగ్స్ గానియండి, జాయింట్స్ గానియండి చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి. కొద్దిగా బిర్యానీ ఒక్కటే నాకు కాస్ట్ మాత్రం అనిపించింది. కర్మ అన్ని చాలా రీజనబుల్‌గా అయితే అనిపించినాయి మనకి. ఎక్కువ కాస్ట్ అయితే కాదు. లాట్స్ ఆఫ్ మనకి బేకరీ ఐటెమ్ గానియండి, ఇక్కడ నాన్ వెజ్ ఐటెమ్ గానియండి, అసలు మనకి వెజిటేరియన్ సెపరేట్ ఫుడ్ గానియండి, చాలా చక్కగా మనకైతే ఈ లులు మాల్‌లో అరేంజ్ చేశారు. మనకు కనుక ఖచ్చితంగా లులు మాల్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం మీరు విజిట్ చేయండి బేకరీ. బేకరీలో మనకు కావాల్సిన ప్రతి ఐటెం దొరుకుతుందనమాట. పిల్లలు చాలా ఇష్టంగా తినే కుకీస్ కూడా వీళ్ళు చాలా పెట్టారు. మనకు లైక్ అరబిక్ స్వీట్స్ గానియండి, ఇవన్నీ ఒకటి కాదండి చాలా రకాలు డిఫరెంట్ ఆఫ్ స్వీట్స్ అయితే మనకు ఉన్నాయి. నేను మొత్తం కవర్ చేయలేకపోయాను. కొంతవరకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తున్నాను. ఇంకొంత ఇన్ఫర్మేషన్ బ్రీఫ్‌గా చూద్దాం మనం ఈ వీడియోలో. ఇదండి ప్రస్తుతానికి మన వీడియో వచ్చేటప్పటికి లులు మాల్‌లో బేకరీ గానియండి, మనకి మొత్తం హ్యూజ్ అని స్వీట్స్ గాని చాలా రకాలైతే ఉంది. కొత్తగా మన యూట్యూబ్ ఛానెల్‌కి కొత్తగా వచ్చినోళ్ళైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నాకు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.